అందరికీ గుడ్ ఈవినింగ్ మా. సో, బయాలజీ నాకు తెలిసినంత వరకు అందరికీ ఇష్టమైన సబ్జెక్ట్. అండ్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. నేను ఒక చిన్న కొటేషన్‌తో బయాలజీని స్టార్ట్ చేస్తాను. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ద వర్డ్ ఇట్‌సెల్ఫ్ సేస్ ఐ యామ్ పాసిబుల్. సో, ఏ సబ్జెక్ట్ అయినా అంటే తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు మనకు అన్నీ ఇష్టమే. అయితే దట్ టూ నాకు తెలిసి బయాలజీ చాలా ఇష్టం. మీరందరూ చక్కగా రాయాలని కోరుకుంటా ఉన్నాను. అయితే రాసే ముందు ప్రతి ఒక్కరం కొన్ని విషయాలు మనం పేపర్ ప్రెజెంటేషన్‌ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం అందరం అన్ని సబ్జెక్ట్స్ చదువుతాము. బట్ ఆ టైంలో మనం ఎంత ప్రెజెంట్ చేస్తున్నాం ఆ 2 అవర్స్‌లో అంటే నేను బయాలజీ గురించి మాత్రం మాట్లాడుతున్నాను గాబట్టి, ఒక 2 అవర్స్‌లో మనం ఎంత ప్రెజెంట్ చేస్తాము అనే దాన్ని బట్టి మన లైఫ్ అండ్ మన మార్క్స్ డిసైడ్ అవుతాయి. సో, నాకు తెలిసినంత వరకు మోస్ట్‌లీ 50కి 50 ఎలా తెచ్చుకోవాలి అండ్ పాస్ ఎలా అవ్వాలి 2 నేను చెప్తాను. అండ్ వెరీ ఫస్ట్ ఒక పేపర్ దిద్దే ఒక టీచర్‌కి ఫస్ట్ ఆ పేపర్ ప్రెజెంటేషన్ చూస్తారనమాట. అంటే వాళ్ళు నీట్‌గా పెన్సిల్‌తో అంటే మనకు చాలా ముందే పేపర్ ఇస్తారు కాబట్టి మార్జిన్స్ ఏసుకోవడం. ఇంకోటి చాలామంది పిల్లలు చేసే పొరపాటేంటంటే తొందరగా రాయటంలో క్వెషన్ నంబర్స్ మిస్ చేస్తారు. సో, క్వెషన్ నంబర్ మిస్ చేస్తే మార్క్స్ అనేవి నోట్ చేయబడవు. ఇంకా నాకు తెలిసి 50కి 50 తెచ్చుకునే పిల్లలందరూ లైన్‌గా మనకి క్వెషన్స్ రాస్తారు. ఒకవేళ లేదు నేను పాస్ అవ్వాలి అనుకుంటే మనం ఎలా అయినా క్వెషన్స్ రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటేమంటే మనం ఏదైతే బయాలజీలో కీ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా అండర్‌లైన్ చేయండి. మోస్ట్‌లీ పెన్సిల్ యూజ్ చేస్తేనే బెటరు. అండ్ రెడ్ ఇంక్, గ్రీన్ ఇంక్ లాంటివి యూజ్ చేయకూడదు. 4 మార్క్స్ కానీ, 8 మార్క్స్ కానీ మనకి డయాగ్రామ్స్ ఎక్కడైతే అవసరమో వాటిని కంపల్సరీగా డ్రా చేయండి. సో, ఇవి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. అంటే ఒక పేపరు మనం ప్రెజెంట్ చేసేదాన్ని బట్టి ఫస్ట్ ఆ పేపర్ చూడంగానే ఆ టీచర్‌కి మంచి ఇంప్రెషన్ రావాలన్నమాట. సో, మామూలుగా మన బయాలజీలో మొత్తం 17 క్వెషన్స్ ఉంటాయి. ఇది మనకు తెలుసు. అండ్ 1 మార్క్ క్వెషన్స్ 6 ఉంటాయి. 2 మార్క్స్ 4 ఉంటాయి. 4 మార్క్స్ 5 ఉంటాయి. 8 మార్క్స్ క్వెషన్స్ 2 ఉంటాయి. ఆ! సో, టోటల్ మార్క్స్ మనకు 50 ఉంటాయి. సో, ఇది మనందరికీ తెలిసిందే. మనకి ఇంకొక విషయం ఏంటంటే ఫిజిక్స్, బయాలజీ 2 కలిపి మనకు 100 రావాలి. లేదు మనం పాస్ అవ్వాలంటే అక్కడ 18 ఇక్కడ 18 మనకొస్తే మనం సైన్స్‌లో పాస్ అవుతాం. సో, ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడు నేను మొత్తం పేపర్‌ని ఏం చేశానంటే, నేను అకాడమిక్ స్టాండర్డ్స్ వైపుకు వెళ్ళకుండా క్వెషన్స్ వైస్ నేను డివైడ్ చేశాను. అంటే మనం మొత్తం టెక్స్ట్ బుక్‌లో ఏం గ్రాస్ప్ చేస్తే మనం 50 తెచ్చుకోవచ్చు ఆర్ పాస్ అవ్వచ్చు. సో, ఇప్పుడు 1 మార్క్ క్వెషన్స్ మనకు 6 ఉన్నాయని చెప్పాను. మోస్ట్‌లీ ఏం అడుగుతున్నారు? సో, మనకు మొత్తం అంతా కూడా 10థ్ క్లాస్ బయాలజీ మొత్తం కూడా హ్యూమన్ ఫిజియాలజీ పైనే మనకు సబ్జెక్ట్ ఉంది. సో, అంతా కూడా అంటే దాంట్లో ప్లాంట్స్ ఇచ్చారు, అనిమల్స్ ఇచ్చారు. అక్కడ మనం ప్రతి చాప్టర్ నుంచి ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. తర్వాత ఒక పార్ట్ డయాగ్రామ్‌కి సంబంధించిన అంటే చిన్న డయాగ్రామ్స్ ఎక్కడున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వియోలై ఉంది. అండ్ అలాగే పోలెన్ గ్రెయిన్ ఉంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఉంది. సో, రీసైకిల్ డయాగ్రామ్ ఉంది. ఇలాంటివి చిన్న డయాగ్రామ్స్ టెక్స్ట్ బుక్‌ను మొత్తం ఒకసారి మనం అలా తిప్పితే కూడా మనకు తెలుస్తుందన్నమాట. సో, అవి ఎక్కడున్నాయి? ఇవి మోస్ట్‌లీ 1 మార్క్ క్వెషన్స్ అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే డయాగ్రామ్స్‌కి కంపల్సరీ 5 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్‌లో ఒక డయాగ్రామ్ కంపల్సరీ. మిగిలిన ఒక్క మార్కే కాబట్టి అది 1 మార్క్‌లోకి కంపల్సరీ వస్తుందన్నమాట. తర్వాత ఆస్కింగ్ క్వెషన్స్ అనేది మొన్న ప్రీ ఫైనల్‌లో మనం 1 మార్క్‌లో చూసాం. బట్ మోస్ట్‌లీ 2 మార్క్స్‌కి అడగొచ్చు. 1 మార్క్‌కి కూడా అడగొచ్చు. తర్వాత వాట్ ఈస్ అని స్టార్ట్ అయ్యే క్వెషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ నిచ్? వాట్ ఈస్ రాఫైడ్? వాట్ ఈస్ ఎకలాజికల్ పిరమిడ్స్? వాట్ ఈస్ బయో అక్యుములేషన్? వాట్ ఈస్ బయో మాగ్నిఫికేషన్? అంటే ఇది మొత్తం కాన్సెప్ట్స్ అన్నమాట. సో, ఇలాంటి క్వెషన్స్ మనం చూస్తున్నాం. అండ్ ఫ్లో చార్ట్స్ మనకు మొత్తం అన్ని సిస్టమ్స్ పైన ఫ్లో చార్ట్స్ ఉన్నాయి. మేడం ఆ మీరేమైనా ఫ్లో స్క్రీన్ షేర్ చార్ట్స్ చేస్తున్నారా? అంటే ఓకే మ్యామ్. ఇక్కడ మనం చూడండి క్వెషన్స్ ఉదాహరణలివ్వడం. ఒక పటాన్నిచ్చి దాన్ని ఒక భాగాన్ని గుర్తించమంటాం. సో, క్వెషన్‌లడగడం అంటే సో, నీకు ఒకవేళ హృదయ సంబంధ నిపుణుడిని కలిసే అవకాశం వస్తే నువ్వు హార్ట్ అటాక్ గురించి ఎలాంటి క్వెషన్‌లడుగుతావు? సో, ఇవన్నీ మనం అండ్ వాట్ ఈజ్ అంటే ఇప్పుడు ఆహ్, బయో అక్యుములేషన్ అనగానేమి? సో, ఇట్లాంటి క్వెషన్స్ రావచ్చు. రాఫైడ్‌లు అనగానేమి? ఇలాంటివి క్వెషన్స్ రావచ్చు. ఫ్లో చార్ట్స్ మామూలుగా మనం చూస్తుంటాం. వాటిని మధ్యలో మిస్ చేసిన పార్ట్‌లో ఏముంటుంది అనేది అడగొచ్చు.
ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు తెలుసు. హూ యామ్ ఐ క్వెషన్స్ అంటే నేనెవరిని? తర్వాత ఒక 2 పోల్చొచ్చనమాట. అంటే హిమోగ్లోబిన్‌లో ఐరన్ ఉంది. మరి క్లోరోఫిల్‌లో ఎవరున్నారు? సో, ఇలాంటి క్వెషన్స్ కూడా అడగొచ్చు. ఇంకా అబ్రివేషన్స్ మనకు తెలిసిందే. మనం టెక్స్ట్ బుక్ మొత్తంలో అబ్రివేషన్స్ అన్నీ మనం ఆల్రెడీ చూసుకుంటాం. సో, ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ మాత్రం ఇక్కడ నోట్ చేశాను. అంటే ఒక క్వెషన్ ఇచ్చి అందులో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఆల్వియోలై సార్ స్క్రీన్ కనిపిస్తోంది కదా సార్? కనిపిస్తోంది మ్యామ్. ఓకే నాన్న. సో, ఆల్వియోలై డయాగ్రామ్ ఇచ్చి ఆల్వియోలై వా వాయు గోనులు అంటాం. సో, వాటిలో ఉండే ఒక భాగాన్ని మనల్ని గుర్తించమని అడగొచ్చు. సో, ఇక్కడ రాఫైడ్‌లు అనగానేమి అని ఇచ్చినారు. అలాగే ఐ యామ్ ఎన్ ఆర్గన్ ఆర్‌బీసీ డిస్ట్రాయిడ్ ఇన్ మీ ఆఫ్టర్ దేర్ లైఫ్ స్పాన్. అంటే నేనొక అవయవాన్ని నాలో ఎర్ర రక్త కణాలు నాశనమవుతాయి. నేనెవరిని? సో, ఇలాంటి క్వెషన్స్ అన్నమాట. ఇంకే లాస్ట్ క్వెషన్ మీరు చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్. అంటే పీకాక్ ఈట్స్ స్నేక్ అంటే నెమలి పాముని తింటుంది. పాము కప్పని తింటుంది. కప్ప కీటకాన్ని తింటుంది. అండ్ కీటకం వచ్చేసి ఒక ఆకుపచ్చని మొక్కని తింటుంది. ఇందులో పీకాక్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది ఒక ఫుడ్ చైన్‌లో? అంటే మనకు తెలుసు ప్రథమ వినియోగదారు, ద్వితీయ వినియోగదారు, తృతీయ వినియోగదారు. సో, ఇలాంటివి మనకు తెలుసు. సో, దాన్ని బట్టి ఇలాంటి క్వెషన్స్ ఉండొచ్చన్నమాట. అంటే మనం టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చూసుకున్నప్పుడు మనం ఇలా అనలైజ్ చేసుకొని చదివితే మనం 50కి 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో, 2 మార్క్స్ క్వెషన్‌కొచ్చేవరకి మనం బాగా గమనిస్తే మనకు 2 మార్క్స్‌లో 4 క్వెషన్స్ ఉంటాయి. ఒకటి కంపల్సరీ కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్. అంటే అందులో డిఫరెన్సెస్ అడగొచ్చు. సో, ఏరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషన్, వాయు సహిత ఫ్లో శ్వాసక్రియ చార్ట్స్‌లో ఏవేవి ఎక్కువగా వస్తాయి మ్యామ్? ఏనన్నా? ఫ్లో చార్ట్స్‌లో ఫ్లో చార్ట్స్‌లో ఏవి అనేది అంటే మనం ఇప్పుడు మొత్తం చూస్తే కూడా ఒక 5, 6 ఫ్లో చార్ట్స్ మించి లేవు గదా నాన్న. ఒక డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్నది. ఫ్లో చార్ట్స్ తీసుకుంటే మనకు చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. ఎక్స్‌క్రెషన్ ఇంతవరకే మనకు కోఆర్డినేషన్‌లో ఒక ఫ్లో చార్ట్ ఉంది. అంటే మొత్తం ఒక టెక్స్ట్ బుక్ అంతా కలిపి ఒక 5 ఫ్లో చార్ట్స్ ఉండొచ్చు. సో, వాటిని మనం నోట్ చేసుకోవడం, చదవలేకపోవడం అనేది పెద్ద కష్టమేం కాదు అని నా ఉద్దేశం. సో, అంటే నేనేమంటున్నానంటే మొత్తం మన సిలబస్‌ని మనం డివిజన్ చేసుకొని చదివితే మనం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో, ఇక్కడ 2 మార్క్స్ క్వెషన్‌కొచ్చేవరకి ఒక టేబుల్ బేస్డ్ క్వెషన్ కంపల్సరీ ఉంటుంది. అలాగే ఆస్కింగ్ క్వెషన్స్ నేను ఇందాక అన్నట్టు ఇఫ్ యూ హావ్ ఎ ఛాన్స్ టు మీట్ నెఫ్రాలజిస్ట్ వాట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ విల్ యూ ఆస్క్ హిమ్ అబౌట్ డయాలిసిస్. డయాలిసిస్ గురించి ఎలాంటి క్వెషన్‌లు అడుగుతావు? అలాగే కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్‌లో ఏమైనా అడగొచ్చు. వాట్ ఆర్ వేరియేషన్స్ ఇలా గూడా అడగొచ్చు. సో, మేకింగ్ హైపోథెసిస్ అంటే కారణాలు ఊహించడం నాన్న. అంటే ఒకవేళ మనలో ఉపజిహ్విక లేకపోతే ఏమవుతుంది? ఒకవేళ హృదయంలో 2 వాల్వ్స్ లేకపోతే ఏమవుతుంది? అంటే కవాటాలు లేకపోతే ఏమవుతుంది? ఇలాంటి క్వెషన్స్ జనరల్‌గా అంటే మనకు కొన్ని టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో లేవు. సో, ఇలా మనల్ని క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే వీటిని మనం ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే 2 మార్క్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను. అంటే మనం 2 మార్క్స్‌లో మనం ఎలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మోస్ట్‌లీ చిన్న డిఫరెన్సెస్. ఇక్కడ నేను ఎక్కడ అడగని డిఫరెన్స్ ఒకటి తీసుకున్నాను. ప్రొపల్షన్, రిట్రాపల్షన్. ఇది 7th చాప్టర్‌లో ఉందన్నమాట. సో, వేరియేషన్స్ అంటే ఏంటి? లేదు డిఫరెన్సెస్ ఇలా మామూలుగా మోస్ట్‌లీ మనకు తెలిసినవే అడుగుతాడు. రెస్పిరేషను, కంబషన్, ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. సో, ఇలాగనే అడుగుతారు. అండ్ ఇక్కడ ఒక క్వెషన్ చూడండి. ఇఫ్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ లైక్ ఈసోఫాగస్ వాట్ విల్ హ్యాపెన్? అంటే చిన్న పేగు కొలత అనేది మన ఈసోఫాగస్ అంటే ఆహార వాహికలాగా ఉంటే ఏమవుతుంది అని మనకి ఇక్కడ ఒక క్వెషన్ అన్నమాట. సో, దీన్ని హైపోథెసిస్ అంటే ఊహించడం అంటాం. అంటే ఏం జరుగుతుంది అనేది మనం ఊహించడం. తర్వాత టేబుల్ బేస్డ్ క్వెషన్స్‌లో 2 మార్క్స్‌కి చాలా సింపుల్‌గా అడుగుతారు. అంటే టేబుల్‌లోనే ఇలా మిస్సింగ్ వర్డ్స్ లాగా ఇచ్చి ఇవ్వచ్చు. లేదు టేబుల్ ఇచ్చి దాని కింద ఒక 2 క్వెషన్స్ అడగొచ్చు. సో, అది పేపర్ సెట్ చేసే వాళ్ళ చాయిస్ అన్నమాట. సో, మనం టేబుల్స్ అనేవి నేను మళ్ళీ చెప్తాను 4 మార్క్స్‌కొచ్చిన తర్వాత. సో, ఇలా మనం 2 మార్క్స్ అనేవి ఉంటాయి. 4 మార్క్స్ క్వెషన్స్‌లో మామూలుగా 2 కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. మోస్ట్‌లీ అక్కడ కూడా మనం ఒక డిఫరెన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక టేబుల్ బేస్డ్ క్వెషన్ డయాగ్రామ్ విత్ ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో, ఒక డయాగ్రామ్ కంపల్సరీ అడుగుతారు. అందులో ఇంటర్నల్ చాయిస్ ఉంది. అండ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మనం ఈ క్వెషన్స్ 4 మార్క్స్‌లో మనం చూస్తున్నాం. సో, ఇక్కడ చూస్తే నేను ఒక టేబుల్ ఇక్కడ ఇచ్చాను నాన్న. సో, ఈ టేబుల్ అనేది మనకి 8th చాప్టర్.
అంటే హెరిడిటీ చాప్టర్‌లో ఉంది. యాక్చువల్‌గా ఈ టేబుల్ హెరిడిటీ చాప్టర్‌లో లేదు. కానీ అంటే ఒక పేపర్ సెట్ చేసే వ్యక్తి ఇలాంటి టేబుల్స్ ఫార్మ్ చేసి ఈ క్వెషన్స్ అనేవి మనకు అడగొచ్చు. సో, ఇక్కడ మామూలుగా మోస్ట్‌లీ ఇందాక ఒక అబ్బాయి అడిగినట్టు ఆ టేబుల్‌కి రిలేటెడ్‌గానే క్వెషన్స్ అడుగుతారు. ఒకవేళ డెఫినిషన్స్ అనేవి రిలేటెడ్‌గా ఉంటే, అంటే పేపర్ మరీ కాంప్లికేట్ చేయాలనుకుంటే తప్ప, బియాండ్ దానికి మించి టేబుల్‌లో ఉన్నవే మోస్ట్‌లీ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ నేను సైంటిస్ట్‌లని వాళ్ళు ఇన్వెంట్ చేసిన ఇన్వెన్షన్‌ని తీసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఒక టేబుల్‌ని ఫార్మ్ చేశాను. అయితే మనం గుర్తుంచుకోవాల్సిందేమంటే, మోస్ట్‌లీ టేబుల్స్ అనేవి మనకు ఫస్ట్ చాప్టర్‌లో ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ టేబుల్ ఒకటి, తర్వాత విటమిన్స్ టేబుల్ ఒకటి. దాని తర్వాత మనం 4థ్, 5థ్ చాప్టర్ నుంచి మాత్రమే టేబుల్స్ ఎక్కువగా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాలి అనంటే, మోస్ట్‌లీ మనకి ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్‌లోనే ఉన్నాయి. ఒకవేళ ఒక టీచరు ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వెషన్‌ని తీసుకుంటే, కంపల్సరీగా 4థ్, 5థ్ చాప్టర్‌లో ఉండే టేబుల్స్ మాత్రమే అడుగుతారు. కాబట్టి మనం 4థ్, 5థ్, ఫస్ట్ ఈ టేబుల్స్ అనేవి ఈ 3 చాప్టర్స్ నుంచి మనం బాగా చూసుకొని, అందులో ఏమడిగినా మనం ఆన్సర్ చేయగలిగితే, కంపల్సరీగా మనకు 7 మార్క్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు. సో, ఇది టేబుల్ బేస్డ్ క్వెషన్స్. ఇంకోటి డయాగ్రామ్స్ చూసుకుంటేనా, మామూలుగా మనం ఈ క్వెషన్స్ ఇప్పుడు చాలా చాప్టర్‌లు ఉన్నాయి కదా టీచర్ అంటే, మనం మొత్తం టెక్స్ట్ బుక్‌ని హాఫ్ ఆఫ్ చేసుకుంటే ఫస్ట్ 5 చాప్టర్స్, నెక్స్ట్ 5 చాప్టర్స్. ఒకవేళ నాకు ఏమీ రావు డయాగ్రామ్స్ అనే పిల్లలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చంటే, 4థ్ చాప్టర్, 6థ్ చాప్టర్ అంటే ఫస్ట్ హాఫ్‌లో 4థ్ చాప్టర్‌లో ఉండే డయాగ్రామ్స్ కంపల్సరీ అండ్ అదర్‌వైజ్ 6థ్ చాప్టర్‌లో ఉండే డయాగ్రామ్స్. ఎందుకంటే మనం బాగా గమనిస్తే 7థ్, 8థ్, 9థ్, 10థ్ మనకి డయాగ్రామ్స్ లేవు. సో, అక్కడ మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేం డయాగ్రామ్స్‌ని. ఎక్స్‌పెరిమెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కానీ 7థ్ చాప్టర్ నుంచి డయాగ్రామ్స్ అనేవి కంపల్సరీ 6థ్ చాప్టర్‌లో మాత్రమే ఉన్నాయి. ఇంకపోతే అడిగే అవకాశం ఉన్నది ఫస్ట్ చాప్టర్ డయాగ్రామ్స్, తర్వాత 4థ్ చాప్టర్ డయాగ్రామ్స్. కాబట్టి ఈ 3 చాప్టర్స్ మనం బాగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే మోస్ట్‌లీ అడిగే డయాగ్రామ్స్ ఇప్పుడు మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువు, ఆకు అడ్డుకోత, టీఎస్ ఆఫ్ లీఫ్, ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, సో లాంగిట్యూడినల్ సెక్షన్ నిలువు కోత అంటే మూత్రపిండం నిలువు కోత, అంతర్నిర్మాణం మూత్రపిండం అంతర్నిర్మాణం, తర్వాత పువ్వు యొక్క నిర్మాణం, పుష్పం యొక్క నిర్మాణం, తర్వాత మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ అంటే ఈ మేడం డయాగ్రామ్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి మేడం. ఏంటి డ్రాయింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్స్ మేడం. డ్రాయింగ్స్ అనేవి మనం మామూలుగా ఫస్ట్ చాప్టర్, 4థ్ చాప్టర్, 6థ్ చాప్టర్. సో ఈ చాప్టర్స్ లో ఉండే డ్రాయింగ్స్ ని మనం బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మనం డెఫినెట్ గా ఒక డ్రాయింగ్ అనేది గీస్తాం. అదర్వైజ్ నేను 3 చాప్టర్లు నేర్చుకోలేను అంటే 4థ్ చాప్టర్, 6థ్ చాప్టర్ అంటే నేనేమంటున్నానంటే టెక్స్ట్ బుక్ మొత్తాన్ని మన చాప్టర్స్ 10ని మనం హాఫ్ ఆఫ్ చేసుకుంటే, సో ఫస్ట్ హాఫ్ లో ఒక డయాగ్రామ్ కంపల్సరీ ఇస్తారు, సెకండ్ హాఫ్ లో ఒక డయాగ్రామ్ ఇస్తారు. సో కాబట్టి ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్ లోనే టేబుల్, ఫస్ట్ చాప్టర్ లోనే డయాగ్రాము, తర్వాత ఫస్ట్ చాప్టర్ లోనే ఎక్స్పెరిమెంట్ అడగడానికి వీల్లేదు. కాబట్టి మోస్ట్లీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఫస్ట్, సెకండ్ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే మోస్ట్లీ ఉన్నవంతా అక్కడే ఉన్నాయి. ఇంకా వేరే చాప్టర్స్కి వచ్చే వరకే అసలు ఇంకా 7th చాప్టర్లో తప్ప మనకి ఎక్స్పెరిమెంట్స్ అనేవి లేవు. కాబట్టి అప్పుడు ఏ టీచర్ పేపర్ని సెట్ చేసినా వాళ్ళ ఆలోచన విధానం ఇలానే ఉంటుంది. అంటే ప్రతి చాప్టర్ ఇప్పుడు చూడండి 50 మార్క్స్ మామూలుగా ఎలా ఆలోచిస్తారంటే మొత్తం 10 చాప్టర్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ప్రతి చాప్టర్కి 5 మార్క్స్ కంపల్సరీ ఇస్తారు. లేదు నేను అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అడిగాను, అప్పుడు ఒక చాప్టర్కి మాత్రమే 8 మార్క్స్ వస్తాయి, మిగిలిన చాప్టర్స్కి అంత మిగతావన్నీ అడగరన్నమాట. సో ఇది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మామూలుగా మన రియల్ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ మనం గమనిస్తే స్లోగన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో ఫిమేల్ ఫీటిసైడ్ అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు దాన్ని చంపడాన్ని నువ్వు నిరోధించడానికి ఎలాంటి నినాదాలు తయారు చేస్తావు,
సో నువ్వు వాట్ ఫుడ్ హ్యాబిట్స్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే నీ జీర్ణ వ్యవస్థ గురించి నీకు తెలిసిన తర్వాత, అంటే మొత్తం ఆ చాప్టర్ చదివిన తర్వాత నువ్వు ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకుంటావు. సో టొబాకో యూజ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే మనం పొగాకు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. దీని మీద 4 స్లోగన్స్ తయారు చేయండి. అండ్ ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్. మోస్ట్లీ 9th to 10th చాప్టర్లలో ఉండే క్వశ్చన్స్నే మనం రియల్ లైఫ్ అప్లికేషన్స్లో ఎక్కువగా చూస్తున్నాం. సో అబౌట్ ఫారెస్ట్ కానీ, వాటర్ కన్జర్వేషన్ కానీ, సో ఇలాంటి వాటి మీదే మనకు లాస్ట్ చాప్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఉండాలి. కాబట్టి మోస్ట్లీ మనం లాస్ట్ ఇయర్ పేపర్స్ అన్ని మనం చూస్తే అక్కడ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో 8 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చే వరకేనా, 8 మార్క్స్లో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కంపల్సరీ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి ఉంది. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారో అనేది తెలియదు అనమాట. అంటే మొత్తం ఇది 50 మార్క్స్ తెచ్చుకోవాలనుకునే పిల్లలు కాన్సెప్ట్స్ అన్నీ చదువుంటారు. ఇప్పుడు వేరియేషన్స్ మీద అడగచ్చు, లైట్ రియాక్షన్ గురించి రాయమని చెప్పచ్చు, సో హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. అంటే మనకి క్వశ్చన్కి ఇన్ఫినిట్ అన్నమాట. దీనికి మామూలుగా దానికి బాగా చదివే పిల్లలు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రాయగలరు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా. అండ్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రము కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంది కాబట్టి 8 మార్క్స్. సో ఆ 8 మార్క్స్లో మనం ఆలోచించాల్సింది ఉన్నది 3 చాప్టర్స్ ప్లస్ 7th చాప్టర్. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3 అండ్ 7th చాప్టర్లో మాత్రమే మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఎవరు సెట్ చేసినా పేపర్ అక్కడ నుంచినే మనకు ఎక్స్పెరిమెంట్స్ అనేది తీసుకుంటారు. సో ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ చాప్టర్ నుంచి అడిగితే టేబుల్ అనేది ఫస్ట్ చాప్టర్ నుంచి రాదు. కాబట్టి 4th or 5th చాప్టర్కి ఏ టీచర్ అయినా మూవ్ అవ్వాలి. కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకునేప్పుడు ఫస్ట్ 3 చాప్టర్స్ అండ్ టేబుల్స్ నేర్చుకునేప్పుడు 4th to 5th చాప్టర్స్, డయాగ్రామ్స్ నేర్చుకునేప్పుడు ఫస్ట్ చాప్టర్, 4th చాప్టర్, 6th చాప్టర్. సో ఇలా మనం మొత్తం చాప్టర్స్ని డివైడ్ చేసి మనం చదవగలిగితే సో డెఫినెట్గా మనం 50కి 50 మార్క్స్ తెచ్చుకుంటాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎక్స్పెరిమెంట్స్ని డైరెక్ట్గాను అడగచ్చు. తర్వాత ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చి మనకు దాని కింద 4 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో అయితే మీరు ఆన్సర్ రాసేప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారో అది మాత్రమే ఆన్సర్ రాయాలి. మామూలుగా మనం ఎక్స్పెరిమెంట్స్ రాసేప్పుడు ఇందాక ఫిజిక్స్లో విన్నట్టు ఎయిము, మెటీరియల్స్ రిక్వైర్డ్, మెథడ్, అబ్జర్వేషను, రిజల్ట్, అంటే ఉద్దేశము, కావాల్సిన పరికరాలు, సో ప్రయోగ విధానం, పరిశీలన, ఫలితం, ఇలా మనం డివైడ్ చేసుకుంటాం. అయితే మనం ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఏ క్వశ్చను దానికి రిలేటెడ్గా మాత్రమే రాయాలి. అంటే పర్టికులర్గా ఇలా 1, 2, 3, 4 క్వశ్చన్స్. ఇప్పుడు నేను హైడ్రోలా ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఇచ్చాను, అందులో ఉద్దేశం రాయమన్నాను, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అని అడిగాను, ఏం మెటీరియల్స్ యూజ్ చేశామన్నాను, అండ్ ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అయింది అండ్ మరి ప్రొసీజర్ రాయండి అని కూడా అడిగాను. ఎందుకంటే ఇది 8 మార్క్స్ కాబట్టి. సో ఒకవేళ నీకు హైడ్రోలా ప్లాంట్ దొరకకపోతే ఏ ప్లాంట్స్ యూజ్ చేస్తావు. సో ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారో అది మాత్రమే ఆన్సర్ రాయాలి. అంటే మొత్తం ఎక్స్పెరిమెంట్ అంతా మనం రాయాల్సిన పని లేదు. అంటే ఇలా క్వశ్చన్ అడిగితే లేదు, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి అని అడిగితే అప్పుడు మన ఇష్టం. సో అప్పుడు మాత్రం కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేయండి, ఇది మేము చెప్పేది. సో 8 మార్క్స్ క్వశ్చన్ మనం రాసేప్పుడు ఒకవేళ వాళ్ళు డయాగ్రామ్ అడగలేదు కదా అని ఆగిపోకండి. 8 మార్క్స్ మాత్రం కంపల్సరీ డయాగ్రామ్ని డ్రా చేయండి. సో ఇది బయాలజీ గురించి నేను చెప్పాలనుకున్నది.